Hi everyone, today I am going to explain about the cross section of wall of a building. So here you can see the specifications. The scale is given 1:20 and these are the specifications given in the question to draw the cross section of a wall of building. సో హియర్ ఆల్రెడీ నేను ఈ డైమెన్షన్స్ అన్నింటినీ కూడా 1:20 స్కేల్ని యూజ్ చేసి సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసేసండి. సో ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. సో 1100/200 స్కేల్ కన్వర్షన్ చేసినప్పుడు మనకి 5.5 వస్తుంది. సో 1100 mm అనేది మనం షీట్లో ప్రెజెంట్ చేయలేం కాబట్టి స్కేల్ అనేది యూజ్ చేసుకొని ఈ డైమెన్షన్స్ని రెడ్యూస్ చేసి షీట్ మీద ప్రెజెంట్ చేస్తాం డయాగ్రామ్ అనేది. సో ఆ విధంగా ఏంటంటే 1100 ఏదైతే ఉందో సో దాన్ని 200తో డివైడ్ చేస్తే మనకి 5.5 సెంటీమీటర్స్ వచ్చింది. సో అదేవిధంగా 800/200 సో ఇట్ ఈస్ 4. సో ఆ విధంగా ఏంటి అంటే నేను మొత్తం అన్ని స్పెసిఫికేషన్స్ని కూడా ఇక్కడ కన్వర్ట్ చేసేసానండి. సో ఇప్పుడు ఈ స్పెసిఫికేషన్స్ని యూజ్ చేసి ఏ విధంగా డయాగ్రామ్ అనేది డ్రా చేయాలో చూద్దాం. సో హియర్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో బిలో ద ఫౌండేషన్ అంతా కూడా సో అంటే గ్రౌండ్ లెవెల్ అంతా కూడా ఫౌండేషన్ అనేది ఏ విధంగా డ్రా చేస్తాం అండ్ సూపర్ స్ట్రక్చర్ వాల్ మనం ఎక్స్టెన్షన్ చేసి నిన్న వదిలేసాం సో ఇన్ఫినిటీ సింబల్తో. సో ఇప్పుడు మొత్తం యాక్చువల్గా పారాపెట్ వాల్ వరకు కూడా సో ఇక్కడ చూడండి మనకి స్లాబ్ ఇచ్చారు, నెక్స్ట్ హైట్ ఆఫ్ ద డోర్ ఇచ్చారు, RCC స్లాబ్, వెదర్ ప్రూఫ్ కోర్స్, పారాపెట్ వాల్ అండ్ లింటెల్ అండ్ సన్షేవ్, ఫ్లోరింగ్ అండ్ స్టెప్స్. సో మొత్తం ఏదైతే మనకి ఈ స్ట్రక్చర్ ఉందో లోడ్ బేరింగ్ వాల్ స్ట్రక్చర్ అనేది మొత్తం కూడా మనం ఇప్పుడు ఏ విధంగా డ్రా చేద్దాం అనేది చూద్దాం. So here I draw a reference line, so it is considered as a ground level, and from these specifications I draw the foundation, and here the depth of foundation is 1100 and width is 800 and CC bed ఇచ్చారు, ఫస్ట్ ఫుటింగ్ ఇచ్చారు అండ్ సెకండ్ ఫుటింగ్ డైమెన్షన్స్ ఇచ్చారండి అండ్ నెక్స్ట్ బేస్మెంట్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ వరకు అయితే మనం నేను క్లాస్లో నేర్చుకున్నాం. సో అది నేను డ్రా చేసేస్తాను. సో నెక్స్ట్ పార్ట్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ ఇక్కడ నేను డ్రా చేసేసానండి, ఎందుకంటే సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏ విధంగా ఈ బేస్మెంట్ లెవెల్ వరకు కూడా డ్రా చేస్తాం అనేది నేర్చుకున్నాం. సో అదేవిధంగా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో టోటల్గా డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ అనేది సో యాజ్ పర్ క్వశ్చన్ మనకి 1100 and 800 mm అనేది ఇచ్చారు. సో డెప్త్ అండ్ విత్ అండ్ CC బై 300 and 800, ఫస్ట్ ఫుటింగ్ 400 and 500 అండ్ డెప్త్ ఆఫ్ సెకండ్ ఫుటింగ్ 400/400 ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా సో టోటల్ గ్రౌండ్ లెవెల్ నుంచి బిలో ఫౌండేషన్ 1100 ఇచ్చారు. సో అక్కడ నేను ఏంటి అంటే ఈ సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసుకుని వాల్యూస్తో డ్రా చేయడం జరిగింది. సో నేను యాజ్ స్కేల్ అనేది కరెక్ట్ డైమెన్షన్స్తో డ్రా చేయలేదు, బట్ మీరు డ్రా చేస్తే మీకు కరెక్ట్గా వస్తుంది. సో నేను జనరల్గా చెప్తున్నాను. అండ్ విత్ ఆఫ్ ఫౌండేషన్ CC bed 800 and next thickness 300 and first footing 500 by సో ఫస్ట్ ఫుటింగ్ డెప్త్ కూడా 400 అండి అండ్ నెక్స్ట్ సెకండ్ ఫుటింగ్ డెప్త్ అండ్ విత్ రెండు కూడా సో బోత్ సేమ్ స్క్వేర్ సెక్షన్లో వస్తుంది 400 and 400. సో హియర్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో 1100 = 400 + 400 + 300 సో టోటల్ 1100 వచ్చింది. సో అంటే క్వశ్చన్లో ఇచ్చిన స్పెసిఫికేషన్స్లో ఇచ్చిన 1100 అనేది డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ మనకి ఇక్కడ సరిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేస్మెంట్ ఇచ్చారు. సో హియర్ యూ కెన్ సీ the basement depth and width 600 and 300 mm. సో ఆల్రెడీ ఇది 400 సెకండ్ ఫుటింగ్. సో అక్కడ నుంచి ఆఫ్సెట్ సో 400 - 300 అంటే 100 కదండి. సో బోత్ సైడ్స్ 50 and 50 mm అనేది లీవ్ చేస్తాం. సో 50/200 చేస్తే మనకి ఎంత వస్తుందో అది మనకి ఇక్కడ వేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి 300 అండ్ హైట్ అండ్ డెప్త్ ఆఫ్ ద బేస్మెంట్ ఈస్ 600. సో ఇది మనకి వెదర్ ప్రూఫ్ కోర్స్ ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో వెదర్ ప్రూఫ్ కోర్స్ సో యాక్చువల్గా వెదర్ ప్రూఫ్ కోర్స్ అనేది మనకి స్లాబ్ పైన వస్తుందండి. సో వాటర్ ప్రూఫ్ కోర్స్ లాంటిది. సో హియర్ DPC 20 mm ఇచ్చారు. సో అంటే 0.1 థిక్నెస్తోని DPC అనేది మనం ఇక్కడ ఈ బేస్మెంట్ పైన లే చేయడం జరుగుతుంది. సో DPC తర్వాత సో ఫర్దర్గా అంటే నిన్నటి వరకు మనం ఈ స్ట్రక్చర్ అంతా కూడా నేర్చుకున్నాం. సో ఏ విధంగా లైన్ డ్రా చేయాలనేది. సో ఇక్కడ నుండి చూద్దాం. సో నెక్స్ట్ ఏం ఇచ్చారు మనకి హైట్ ఆఫ్ ద సూపర్ స్ట్రక్చర్ 3300 mm అన్నారు. సో ఇప్పుడు అది మనం ఇక్కడ నుండి అంటే బేస్మెంట్ లెవెల్ నుంచి మనకి హైట్ ఆఫ్ ద సూపర్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. సో అది డ్రా చేద్దాం, ఎక్స్టెండ్ చేద్దాం. సో హైట్ ఆఫ్ ద సూపర్ స్ట్రక్చర్ అంటే ఏం లేదండి, ఫ్లోర్ నుంచి స్లాబ్ వరకు కూడా ఏదైతే మనకి వాల్ హైట్ ఉంటుందో దాన్ని సూపర్ స్ట్రక్చర్ అంటారు. సో అది డ్రా చేద్దాం. సో హైట్ ఆఫ్ ద సూపర్ స్ట్రక్చర్ అనేది డ్రా చేశానండి. సో ఫ్లోర్ లెవెల్ నుంచి బిలో ద స్లాబ్ లెవెల్ ఉన్నదాన్ని హైట్ ఆఫ్ ద సూపర్ స్ట్రక్చర్ అంటారు. అండ్ నెక్స్ట్ నేను థిక్నెస్ ఆఫ్ స్లాబ్ని బట్టి స్లాబ్ని కూడా డ్రా చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడండి RCC స్లాబ్ థిక్నెస్ 120 mm ఇచ్చారు. సో 120 mm థిక్నెస్తో నేను RCC స్లాబ్ అనేది డ్రా చేశాను. సో నెక్స్ట్ RCC స్లాబ్ పైన మనకి పారాపెట్ వాల్ అనేది ఉంటుందని సో పెట్టకూడదు అంటారు కదా. సో పారాపెట్ వాల్ థిక్నెస్ వచ్చేసి మనకి 100 mm ఇచ్చారు అండ్ హైట్ వచ్చేసి 650 mm ఇచ్చారు. సో అది కూడా డ్రా చేద్దాం. సో 600 mm వరకు నేను పారాపెట్ వాల్ డ్రా చేశాను. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు పారాపెట్ వాల్ థిక్నెస్ హైట్ వచ్చేసి 600 అండ్ విత్ వచ్చేసి 100. ఇది మనకి 300 కదండి వాల్, బిల్డింగ్ ఎక్స్టర్నల్ వాల్ ఏదైతే ఉందో అది 300 అండ్ టెరెస్ మీద కన్స్ట్రక్ట్ చేసే మనకి పారాపెట్ వాల్ థిక్నెస్ వచ్చేసి 100 అండ్ ప్రొజెక్షన్ 600 ఇచ్చారు. సారీ 650 ఇచ్చారు. సో 650 అనేది మనం ప్రొజెక్ట్ చేసేసాం. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే కోపింగ్ ఇచ్చారు.
సో కోపింగ్ థిక్నెస్ అండ్ ప్రొజెక్షన్ 50 mm ఇచ్చారండి. సో బోత్ థిక్నెస్ అలాగే ప్రొజెక్షన్ కూడా 50 mm అన్నారు. సో 50 mm అనేది మనం డ్రా చేద్దాం. సో దిస్ ఈస్ కోపింగ్ థిక్నెస్ 50 mm ఇచ్చారు. థిక్నెస్ ఇన్ని ప్రొజెక్షన్ 50 mm, ఈ థిక్నెస్ వచ్చేసి 50 mm. సో దీన్ని ఇలా ప్రొజెక్ట్ చేస్తాం. సో ఇదే కోపింగ్ అండి. సో పారాపెట్ వాల్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి వెదర్ ప్రూఫ్ కోర్స్ ఇచ్చారు 20 mm. సో అబౌవ్ ద స్లాబ్ అనేది వెదర్ ప్రూఫ్ కోర్స్ అనేది మనం లే చేయడం జరుగుతుంది. సో 20 mm థిక్నెస్తో ఇక్కడ వెదర్ ప్రూఫ్ కోర్స్ అనేది లే చేద్దాం. సో అబౌవ్ ద స్లాబ్ వెదర్ ప్రూఫ్ కోర్స్ 20 mm థిక్నెస్తో కూడా డ్రా చేసేసామండి. సో నెక్స్ట్ చూద్దాం. కోపింగ్ అయిపోయింది. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద డోర్. సో హైట్ ఆఫ్ ద డోర్ వచ్చేసి మనకి 200 mm అని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ థిక్నెస్ ఆఫ్ లింటర్ ఓవర్ డోర్ ఓపెనింగ్ 150 mm అన్నారండి. సో లింటర్ లెవెల్ డ్రా చేయాలి అంటే కంపల్సరీ ఇక్కడ ఇచ్చారు మనకి ఓవర్ డోర్ ఓపెనింగ్ అన్నారు. సో డోర్ హైట్ ఆఫ్ ద డోర్ కూడా మనకి 2000 ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మనం డోర్ హైట్ అంటే డోర్ అనేది డ్రా చేసినట్లయితే ఇంటర్నల్ వాల్లోని, సో అప్పుడు మనం పైన ఈ లింటర్ ఏదైతే ఉందో దాన్ని ప్రొవైడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది కదండి సూపర్ స్ట్రక్చర్. సో జనరల్గా మనకి సూపర్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది ఫ్లోర్ టు బిలో ద స్లాబ్. ఇక్కడే కదా మనకి ఈ వాల్ కానీ అంటే ఈ స్పేస్ మధ్యలోనే మనకి డోర్ అనేది రావడం జరుగుతుంది. సో డోర్ అనేది మనం ఇక్కడ ఫస్ట్ ప్రొవైడ్ చేద్దాం. సో అబౌవ్ ద డోర్ లింటెల్ కూడా ప్రొవైడ్ చేద్దాం. సో లింటెల్కి మనం ప్రొజెక్షన్ చేస్తూ సన్షేడ్ని కూడా డ్రా చేద్దాం. సో హియర్ యూ కెన్ సీ ద డోర్ అనేది మనం ఈ విధంగా ఇండికేట్ చేస్తామండి. సో డోర్ పైన అబౌవ్ ద డోర్ 100 mm థిక్నెస్తో లింటెల్ అనేది కూడా మనం డ్రా చేస్తాం. సో ఓవరాల్గా స్ట్రక్చర్ మీరు చూసినప్పుడు ఏంటిది అనేది మనకి అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా ఈ పార్ట్స్ అన్ని నేను కాంపోనెంట్ బిల్డింగ్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రీవియస్ వీడియోలో మీ కాంపోనెంట్ బిల్డింగ్స్లో కనుక ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పార్ట్స్ అన్నీ కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి. సో అప్పుడు మీరు ఈ డయాగ్రామ్ అనేది డ్రా చేయడానికి ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి సన్షేడ్ ఇచ్చారు. సో వాల్ దగ్గర థిక్నెస్ వచ్చేసి 100 mm అన్నారు. అండ్ ఫ్రీ హ్యాండ్లో 70 mm అన్నారు. అలాగే ప్రొజెక్షన్ 900 mm అన్నారు. సన్షేడ్ అనేది మనకి అలాంగ్ ద లింటెల్ బీమ్ మనకి సన్షేడ్ ప్రొవైడ్ చేసి ఉంటుందండి. సో ఇక్కడ చూద్దాం. ఈ వాల్ దగ్గర థిక్నెస్ 100 mm అన్నారు. అండ్ ఫ్రీ హ్యాండ్లోకి వచ్చేసరికి 70 mm అన్నారు. అండ్ ప్రొజెక్షన్ వచ్చేసరికి 900 అనేది. సో డ్రా చేద్దాం. సీ క్లియర్లీ మనకి స్పెసిఫికేషన్స్లో ఇచ్చినట్టుగా వాల్ దగ్గర 100 అండి. అండ్ ఫ్రీ హ్యాండ్ దగ్గర 20 అండ్ ప్రొజెక్షన్ వచ్చేసి 900. సో ఇక్కడ డయాగ్రామ్ అనేది అయిపోయింది. సో ఇంకా మనం డ్రా చేయాల్సింది వచ్చేసి ఫ్లోరింగ్ ఉంది. సో ఫ్లోరింగ్ 15 mm థిక్నెస్, అలాగే ఓవర్ ద బెడ్ ఆఫ్ సీసీ బెడ్ 100 mm అన్నారు. అండ్ నెక్స్ట్ స్టెప్స్ ఉన్నాయి. సో ఈ రెండు కూడా మనం డ్రా చేస్తే కంప్లీట్గా డయాగ్రామ్ అయిపోతుంది. సో ఫ్లోరింగ్ డ్రా చేద్దాం. 15 mm థిక్నెస్ ఆఫ్ ఫ్లోరింగ్ ఓవర్ 100 mm అన్నారు. అంటే 0.0575 సెంటీమీటర్స్ అండ్ 0.5 సెంటీమీటర్స్తో డ్రా చేయాలి. సో డ్రా చేద్దాం. సో చూడండి, ఇప్పుడు మనం 15 mm థిక్నెస్తోని ఫ్లోరింగ్ అలాగే సీసీ బెడ్కి కూడా 100 mm థిక్నెస్తో సీసీ బెడ్ డ్రా చేస్తాం. సో స్పెసిఫికేషన్స్ అన్ని డ్రా చేసి ఇక్కడ మెటీరియల్తో ఫిల్ చేస్తే మీకు ఎవ్రీ కాంపోనెంట్ పార్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ బేస్మెంట్ దగ్గర మనం ఇక్కడ స్టెప్స్ అనేవి కూడా డ్రా చేయాలి. సో చూద్దాం స్టెప్స్ అనేవి ఎలా డ్రా చేస్తారు. థ్రెడ్ మనకి 300 mm ఇచ్చారండి. అండ్ నెక్స్ట్ రైస్ 150 mm ఇచ్చారు. సో స్టెప్స్ అనేవి మనకి 150 mm థిక్నెస్ సీసీ బెడ్ మీద ఉన్నదంట. సో నెక్స్ట్ ఆఫ్ సైడ్ కూడా 150 mm ఇచ్చారు. సో హియర్ మనం డ్రా చేద్దాం స్టెప్స్ బేస్మెంట్ దగ్గర. సో ఇక్కడ నేను డ్రా చేశానండి. ఈ బేస్మెంట్ అనేది 600 ఉంది. సో ఈ 600లో కూడా మనకి ఇక్కడ రైస్ వచ్చేసి 150 mm ఇవ్వడం జరిగింది. సో ఈ 150 mmని కూడా అంటే 600ని 4 పార్ట్స్ చేస్తే మనకి 150 వస్తుంది. సో ఇక్కడ 150 mm అనేది లీవ్ చేసిన తర్వాత సో 300 mm థ్రెడ్ వస్తుంది. నెక్స్ట్ 150, 300 థ్రెడ్ అండ్ 150, 300 అండ్ 150. సో హియర్ మీరు యాడ్ చేయొచ్చు 150 + 150 300 అండ్ 450 అండ్ హియర్ 150 600. సో టోటల్ ఈ హైట్కి మనకైతే 3 స్టెప్స్ అనేవి వచ్చాయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి సీసీ బెడ్ మీద స్టెప్స్ అనేవి లే అయి ఉన్నాయని చెప్పడం జరిగింది. సో అది కూడా ఆఫ్సెట్ 150 ఇచ్చే. సో 150 అండ్ సీసీ బెడ్ థిక్నెస్ 150. సో ఈ విధంగా మనం స్టెప్స్ అనేవి కూడా లే చేసేసాం. సో కంప్లీట్గా ఇక్కడ మనకి ఒక వ్యూ అనేది వచ్చేసింది క్రాస్ సెక్షన్ ఆఫ్ వాల్ ఆఫ్ ఎ బిల్డింగ్. సో ఇవన్నీ కూడా నేను ఇప్పుడు స్పెసిఫికేషన్స్ అండ్ మెటీరియల్తో ఫిల్ చేస్తాను. సో దిస్ ఇస్ ద టోటల్ పిక్చర్. సీసీ బెడ్, ఫస్ట్ footing, second footing and CC bed. So these are the steps. So it is called thread of 300 mm and rise of 150 mm. So the total steps are laid on CC bed of thickness 150 mm and the offset is provided 150 mm. So here you can see the basement, and above the basement we are providing damp proof course of 20 mm thickness, and next the flooring thickness 15 mm thickness of flooring, and which is laid on 100 mm CC bed. The remaining part, the basement part, is filled with gravel or sand filling. The basement height is 600 mm and the width is 300 mm. And next the superstructure wall. So it is also 300 mm thickness of superstructure wall, and length is provided 3300 mm from the flooring and below the slab level. And next the height of the door is 2000 mm, and next above the door level we have to provide a lintel, and the thickness is 150 mm. And next the sunshade, sunshade projection of 900, and the thickness is 100 mm at the wall and free at 75 mm. So it is not 20. So sorry, it is a 70 mm thickness. And next the thickness of slab is 120 mm, and the
Projection or height of the parapet wall is 650 mm, and the projection and the coping projection is 50 mm, the thickness also 50 mm, right? So this is the total structure.